యువర్ టైమ్ ఇస్ అప్, మై టైమ్ ఇస్ నౌ, యు కాంట్ సీ మీ, మై టైమ్ ఇస్ నౌ అంటాడు మనోడు వచ్చుంటే కనుక. అందరికి గుడ్ మార్నింగ్. మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే, మనం రీసెంట్ గా ఒక వీడియో చూసుంటా, చాలా వైరల్ అయింది నెట్ఫ్లిక్స్ లో. ఈ జేక్ పాల్ అండ్ అనదర్ ఆపోజిట్ పర్సన్ మైక్ టైసన్, వీళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధం అయితే జరిగింది. అదే వరల్డ్ WWE అంటాం కదా, సో అట్లాంటిది. సో ఈ 27 years జేక్ పాల్ అండ్ 58 years మైక్ టైసన్, ఈ ఇద్దరి మధ్య జరగడం అది నిజంగా కూడా ఒక హల్చల్ క్రియేట్ చేసింది. సో దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే, ఈ కిక్ బాక్సింగ్ అనేది చాలా కాలం నుంచి అలా పడుతూ లేస్తూ హైప్ ఇస్తూ వస్తూ ఇలా జరుగుతూ ఉంటుంది. సో మళ్ళీ జనాలకి ఒక వణుకు పుట్టించడానికి, ఒక హైప్ క్రియేట్ చేయడానికి, ఒక మిరాకిల్ లాంటిది, ఒక ఏంటంటే ఈ 30 years ఏజ్ గ్యాప్ ఉన్న ఇద్దరి మధ్య యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు, ఈ ఇంటెన్సిటీ క్రియేట్ చేయడం కోసమే ఈ నెట్ఫ్లిక్స్ ముందు తీసుకొచ్చింది. ఈ ఈ ఈవెంట్ ఏదైతే ఈ ఛాంపియన్షిప్ ఎక్కడైతే జరిగిందంటే ఈ బాక్సింగ్ అనేది టెక్సస్ లో జరగడం అయితే మనకు తెలుసు. సో టెక్సస్ లో జరిగింది. ఈ జరిగిన తర్వాత అక్కడ ఈ జేక్ పాల్ గెలవడం, ఈ మైక్ టైసన్ ఓడిపోవడం, ఇదంతా ఒక పక్కన అయితే, ఈ మైక్ టైసన్ అనేవాడు చాలా డేంజరస్ క్యాండిడేట్ అనమాట. ఎంత డేంజరస్ అంటే, మనోడు ఒక 88 ఎన్నో ఈ ఛాంపియన్షిప్ అంటే విక్టరీస్ ఉన్నాయి, ఈ గెలిచిన 88 రికార్డ్స్ అయితే ఉన్నాయి. ఈ జేక్ పాల్ అనేవాడు ఎవరంటే ఒక యూట్యూబర్, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అండ్ బికమ్ ఈ బాక్సర్ అనమాట. సో మనోడు కూడా చాలా పెద్ద హిస్టరీ ఉంది. కానీ జేక్ పాల్ ఈ 8 rounds లో మనం ఏదైతే చివరికి వాళ్ళు గెలుస్తారు, సో అట్లా జేక్ పాల్ గెలిచాడు, మైక్ టైసన్ ఓడిపోయాడు. బట్ మైక్ టైసన్ మర్చిపోతున్నారు కానీ అతను చాలా పెద్ద విక్టరీ. కానీ గెలిచిన వాడికి 40 millions అయితే ఇచ్చారు. కానీ ఇక్కడ జస్ట్ పార్టిసిపేట్ చేసినందుకు 20 millions అయితే మన మైక్ టైసన్కి వచ్చింది. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మైక్ టైసన్ కాదు, ఇక్కడ కనుక జాన్ సీనా కానీ పెట్టుంటే కథ వేరేగా ఉండేది. మనోడు కనుక రంగంలో దిగుంటే, యువర్ టైమ్ ఇస్ అప్, మై టైమ్ ఇస్ నౌ, యు కాంట్ సీ మీ, మై టైమ్ ఇస్ నౌ అంటాడు మనోడు వచ్చుంటే కనుక. అట్లా ఉంటుంది జాన్ సీనాతో పెట్టుకుంటే. బట్ నా అసంప్షన్ ప్రకారం మైక్ టైసన్ ఇస్ నాట్ ద రైట్ క్యాండిడేట్ టు ఆపోనెంట్ పర్సన్ టు ద జేక్ పాల్. జాన్ సీనా కనుక పెట్టుంటే రికార్డులు మారిపోయాయి, ఒకవేళ నిజంగా కూడా ఒక విధ్వంసం సృష్టించేవాడు. బట్ మైక్ టైసన్ అనేది ఒక బ్యాడెస్ట్ మ్యాన్ అండ్ ద పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అనమాట, అకార్డింగ్ టు ఈ WWE ఈ బాక్సింగ్ లో. మేబీ మనీ కోసం ఇతను ఓడిపోయాడని, అట్లా జేక్ పాల్ గెలిచాడని ఉండొచ్చు. బట్ ఇఫ్ ఇన్ ద కేస్ మీరు అబ్జర్వ్ చేసుకోండి కనుక, జాన్ సీనా కనుక వచ్చునుంటే ఆ ప్లేస్ లో పరిస్థితుల ప్రభావం వేరేగా ఉండేది. జేక్ పాల్ కాదు, వాడు ఎవడైనా సరే జాన్ సీనా ఎంటర్ అయ్యి ఉంటే వేరేగా ఉండేది. సో హోప్ఫుల్లీ నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు కనుక జాన్ సీనా కనుక మనం పంపించుంటే ఈ మైక్ టైసన్ ప్లేస్ లో ఎవరు గెలిచేవారు? అయితే జేక్ పాలా, జాన్ సీనానా? కామెంట్ చేయండి. శివ.